పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వశిష్ఠ గోదావరిలో సమ్మెబాట పట్టిన మున్సిపల్ కాంట్రాక్ట్ సిబ్బంది జలదీక్ష చేసి నిరసన తెలిపారు. వాళ్ళందరి రేవులో గోదావరిలో దిగి సమానం పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం సంఘం నాయకులు మాట్లాడుతూ నాణ్యమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ సమ్మెలో దిగి 8 రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం దారుణమన్నారు. ఇదే విధంగా కొనసాగితే ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. తీసుకొని జెండాలో అలా కవర్ చేయండి. అలా కృష్ణ అలా కవర్ చేయండి. ఇంట్లోకి ఏదో అవసరం వస్తుంది కదా అని చెప్పి ఆలోచించి 13,000 రూపాయలు చెప్తుంది. ఏం సరిపోతుంది? కుటుంబం ఏ విధంగా నట్టుకుంటాం? మేము మాకు తిని సరిగ్గా ఉండడం లేదు. సరైన బట్ట ఒక వాటర్ని వాటర్ని ఒక డ్రింకింగ్ వాటర్గా ఏ విధంగా తయారు చేస్తున్నారు అనేది అందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత. మనకి న్యాయం జరుగుతుంది అన్నది గవర్నమెంట్ ఆలోచించాలి. రాష్ట్ర జేఏసీ మేరకు మనం 8వ రోజు సమ్మె కొనసాగిస్తున్నాం. ఈ యొక్క సమ్మెకు ప్రభుత్వం వారు ఏ విధమైన హామీ ఇవ్వకుండా, మనల్ని చర్చలకు పిలవకుండా మనకి కాలయాపన చేస్తున్నారు. కావున మనందరం కూడా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నరిపొడ్డులో ఉన్న గోదావరి అమ్మ దగ్గరికి వచ్చి మన యొక్క నిరసన కార్యక్రమం, జలదీక్ష నిరసన కార్యక్రమం చేస్తున్నాం. మనకి గొంతెనమ్మ కోరికలు ఏమి లేవు. మన జీతాలు కేవలం 15,000 రూపాయలు ఇస్తున్నారు. 15,000 రూపాయల్లో కట్టింగ్లు పోను మన చేతికి 13,000 రూపాయలు మాత్రమే వస్తుంది. ఈ 13,000 రూపాయలతోటి మనం ఏ విధంగా జీవించాలి, మన కుటుంబాలు ఏ విధంగా పోషించుకోవాలి, దానికోసమే మేమందరం కూడా ఈ యొక్క ఉద్యమం చేపట్టాం. మా యొక్క జీతాలు పెంచాలనే మా ఆకాంక్ష, ఒకే ఒక కోరిక, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే ఏ ఉద్దేశం లేదు మాకు. ఈ రోజు నుండి కూడా వాటర్ సప్లైలో కూడా పూర్తిగా వాటర్ సప్లై విధులు కూడా పూర్తిగా బహిష్కరించి మేము టెంట్లో కూర్చోవడం జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా మా యొక్క ఆవేదనను అర్థం చేసుకుని మా యొక్క సమ్మెకు సంఘీభావం తెలియజేసి మాకు మద్దతు తెలియజేయాలని కోరుతున్నాం.